దేవుడు ప్రతి వారి పట్ల ఓ గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ పట్ల ఓ గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. దయచేసి అడగండి, నా పట్ల నీ ఉద్దేశం ఏమై ఉందో అది బయలుపరచమని. దయచేసి అల్లరి చిల్లరిగా తిరగద్దండి. సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి. చెడు స్నేహాలకు వెలకండి. దేవుడు మీకు ఇచ్చిన సొమ్మును దుబారా చేయకండి. 10 రూపాయలు కానీ భద్రం చేసుకోనండి. తింటే నీవు, లేకపోతే దేవుని పరిచర్య, లేకపోతే పేదలకు ఇవ్వండి. ఎందుకంటే బైబిల్ చెప్తాది, మనతో ఎప్పుడు ఉండేది ఇద్దరే. ఒక్కరు ప్రభు అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని చెప్పాడు. తరువాత ప్రభు చెప్పాడు, పేదలు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారని చెప్పారు. కాబట్టి ఎప్పుడూ మనతో ఉండేది పేదలు, మనతో ఉండేది ప్రభు. ఒక రోజున నేను చనిపోవచ్చు, నా భార్య ఒంటరిగా ఉండిపోతుంది. నా భార్య చనిపోవచ్చు, నేను ఒంటరిగా ఉండిపోతాను. నా భార్య నేను చనిపోవచ్చు, మా పిల్లలు ఒంటరి వారైపోతారు. కాబట్టి చనిపోయే మనుషుల్ని కాక నిత్యము జీవించే దేవుని వైపు చూడండి. దేవుడు మనతో కూడా ఎవరుంటారని చెప్పారో వాళ్ళని చూడండి. పేదలు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు. నేను కూడా యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. నాతో కూడా ఉంటానని చెప్పిన దేవుణ్ణి నేను విడిచిపెట్టకూడదు. నేను విడిచిపెట్టకూడదు. నేను విడిచిపెట్టకూడదు. ఆయన పాదాలని పట్టుకొని, ప్రభువా నన్ను విడిచిపెట్టద్దయ్యా, నా కుటుంబాన్ని విడిచిపెట్టద్దు. నాకు ఇచ్చిన ఈ భర్త, నాకు ఇచ్చిన ఈ భార్య, నాకు ఇచ్చిన ఈ పిల్లల్ని మీ చిత్త ప్రకారంగా మీరు చేయండి. మీరేం చేస్తారో సంతోషంగా దాన్ని మేము స్వీకరిస్తామని. దేవుడు అన్యాయస్తుడు కాదు. మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు.